సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పల్లె మీనా రామస్వామి గౌడ్ వినూత్న రీతిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో ఇప్పటివరకు అమలు చేయని 6 గ్యారెంటీలను ప్రతిబింబించే కార్డులను చేతిలో పట్టుకుని ఓటర్ల వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో కుట్టుమిషన్ కుడుతూ ప్రభుత్వం అమలు చేయని గ్యారంటీ కార్డును ప్రజలకు చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి ఏమీ చేయలేదని ఆరోపించారు. ఎన్నికల ముందు 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు ఏ హామీని అమలు చేయలేదన్నారు. గత 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో వార్డుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ప్రజల కోరిక మేరకే ఈ ఎన్నికల్లో 15వ వార్డు అభ్యర్థిగా బరిలో నిలిచినట్లు తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలోని 15వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా నేను 15వ వార్డులో పోటీ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు నేను 5 సంవత్సరాలు కౌన్సిలర్గా పనిచేశాను. చాలా అభివృద్ధి పనులు చేశాను. ఇక కూడా అభివృద్ధి పనులు చేస్తానని నేను గట్టి నమ్మకంతో మీకు చెప్తున్నాను. మా వార్డు ప్రజలందరూ కోరిక మేరకు నేను పోటీ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా నాకు కారు గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. వాళ్ళు అట్లా చెప్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఈరోజు నేను ఈ కౌన్సిలర్గా ఉండడం అంతా నా వార్డు ప్రజల ఆశీస్సులే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. వారికి జన్మల రుణపడి ఉంటాను. 15వ వార్డు నుండి పల్లె మీనా రామస్వామి గారు పోటీ చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాపై నమ్మకం ఉంచి అధిష్టానం కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారి, కేపీఆర్ గారి నమ్మకంతో మాకు బీఫామ్ ఇచ్చి బారిలో ఉంచినారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు వార్డులో ఎక్కడ పోయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తారు. ఎందుకంటే వారు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కటి పథకం కూడా అమల్లో లేదు కాబట్టి ఈ ప్రభుత్వం వలన చాలా ఇబ్బంది, రైతులను కూడా ఇబ్బంది పెడుతుంది. వాస్తవంగా ఈ మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటి పెన్షన్లే ఉన్నాయి, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు. ఎవరికి కూడా పెన్షన్ పెంచుతారని కూడా పెంచలేదు. ఆ నమ్మకం ప్రజల్లో మాకు బాగా ఇది ఉన్నది. మాకు ప్రజలు మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించి మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం.